ఢిల్లీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ, రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ సభ్యుల ఎంపిక, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై డిస్కస్ చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తెలంగాణ సీఎం మంత్రులతో సమీక్ష నిర్వహించామని, ప్రజలు తెలంగాణ దిశగా ముందుకు సాగేందుకు తదుపరి కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత తమ సంకల్పమని, తమ హామీల్లో అది స్పష్టంగా ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజల ఆశయాలను సాకారం చేస్తూ తెలంగాణ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు ఖర్గే. ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరుగుతోంది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. చక్రి, ఏదైతే తెలంగాణలో అంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫలితాలు మొత్తం కూడా కాంగ్రెస్ కు సానుకూలంగా వచ్చాయి. అంతేకాదు అంతకుముందు జరిగినటువంటి అటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెసే కైవసం చేసుకుంది. సో ఇదంతా కూడా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నటువంటి అంశం తేటతెల్లమవుతుందనే అభిప్రాయంతో ఏఐసీసీతో పాటు టీపీసీసీ కూడా కనిపిస్తుంది. సో అన్ని రాష్ట్రాల సమీక్షలో భాగంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమీక్షను నిర్వహిస్తుంది ఏఐసీసీ. ఇందులో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చూస్తే మనం ఫ్రేమ్ లో కూడా చూస్తున్నాం. సమావేశం ముగిసింది, ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరైంది. అయితే తెలంగాణలో వస్తున్నటువంటి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఫలితాల పట్ల ఏఐసీసీ ఎంతో సంతృప్తిగా కనిపించింది. అంతేకాదు ఈ 2 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను సైతం పూర్తిగా నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేశాము. అందులో భాగంగానే ప్రజలు అన్ని ఎన్నికల్లో కూడా ఘనమైనటువంటి విజయాన్ని అందిస్తూ ఉన్నారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక పోస్ట్ కూడా చేశారు. ఎవరైతే ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు మంత్రులు, వీళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత వాళ్ళందరినీ అభినందించడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ అంటే ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి చేశారు. సో మిగతా కాలంలో మరిన్ని మేలుగా ప్రజలకు ఏం చేయగలుగుతాము, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాలపైన కూడా ముఖ్యంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా కొన్ని కీలక అంశాలను కూడా అంటే ప్రజల ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణను ఏ విధంగానైతే ఆవిష్కరించేందుకు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అటు మహిళలకు కావచ్చు, తర్వాత ఆర్థిక సాధికారత, సామాజికంగా కూడా అందరికీ మేలు జరిగేలా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. పూర్తిగా ప్రజలకు మేలు జరిగేటటువంటి నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా తెలంగాణలో అభివృద్ధి విషయాన్ని కావచ్చు, దాంతోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు అంటే మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయం, దాంతోపాటు గ్యాస్ సబ్సిడీ, కరెంటు ఏ విధంగానైతే 200 యూనిట్ల ఉచితం, మరోవైపు అక్కడ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, ఈ విధంగా వివిధ శాఖల వారీగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటి వరకు అంటే ఇక రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే ఒకవైపు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐసీసీ భావిస్తుంది. అందులో భాగంగానే ఎవరు ఎక్కడ కూడా విభేదాల జోలికి వెళ్లకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన పూర్తి స్థాయిలో ఏఐసీసీ సానుకూలంగా కనిపిస్తుంది. అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన టీంను మొత్తం కూడా అభినందించారు. సో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాంగ్రెస్ లక్ష్యం అంటూ కూడా ప్రత్యేకంగా
మల్లికార్జున ఖర్గే చెప్పారు. దానికి అనుగుణంగానే మున్ముందు కూడా కొన్ని కీలక కార్యాచరణలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ప్రజలతో మమేకం అవుతామని చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికలు, అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వీటిని ఏ విధంగానైతే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కైవసం చేసుకుందో అదేవిధంగా రానున్నటువంటి జడ్పీతో పాటు ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలనేటువంటి సంకేతాలను కూడా ఏఐసీసీ స్పష్టంగా రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.